మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి పదవి గండం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఈసీకి అందించిన ఎన్నికల అఫిడవిట్లో అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలు ఊపందుకుంటున్నాయి. దీనిపై ఎలక్షన్ కమిషన్ చర్యలకు సిద్ధం అయినట్లు సమాచారం. 2018 మహబూబ్ నగర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ నవంబర్ 14, 2018 తేదీన నామినేషన్ దాఖలు చేశారు. ఈసీ దీన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అయితే ఎలక్షన్ రిజల్ట్ రావడానికి 2 రోజుల ముందు పాత అఫిడవిట్ స్థానంలో కొత్తది ప్రత్యక్షమయ్యింది. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తనపై అనర్హత వేటు పడకుండా తప్పించుకునేందుకు పాత అఫిడవిట్ స్థానంలో కొత్తది పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంలో తెలంగాణ ఈసీలో కొంతమంది అధికారులు శ్రీనివాస్ గౌడ్తో చేతులు కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై శ్రీనివాస్ గౌడ్ బాధితులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్సైట్ను ట్యాంపరింగ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం స్టేట్ ఎలక్షన్ కమిషన్ను వివరణ అడిగింది. రాష్ట్ర అధికారులు నివేదిక కూడా అందించారు. ఆ తరువాత కొన్ని రోజులకే కేంద్రానికి సీఈఓ శశాంక్ గోయల్ బదిలీపై వెళ్లారు. శశాంక్ గోయల్ కూడా ఈ ట్యాంపరింగ్ పై కేంద్ర అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. అవకతవకలు జరిగాయి అని ఆయన చెప్పారట. దీంతో మంత్రిపై చర్యలకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. నివేదిక ఆధారంగా అంతర్గతంగా సాంకేతిక బృందంతో కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ జరిపిస్తోంది. దీనిలో నిజాలు తేలితే మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.